ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా జ్ఞానం కలిగిన ఎంతో మంది ఉన్నారు. అయినా సరే నా ప్రభా, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద దృష్టి పెట్టి, మా మీద జాలి కలిగిన దేవా, కరుణ చూపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, దయగల దేవా, మేము ఎన్ని అలారంలు పెట్టుకున్నా, ఎంతమందికి చెప్పినా సరే మీరు తట్టి లేపితేనే సరైన మెలకువ బిడ్డలు కలిగి ఉంటారు నా తండ్రి. మీరు తట్టి లేపితేనే బిడ్డలు నా ప్రభా ఉత్సాహంగా ప్రార్థనలు ఏకీభవిస్తారు. మీరు తట్టి లేపితేనే నా తండ్రి ఆ నిద్ర మొత్తం కూడా వదిలిపోయిద్దయ్యా. మీరు తట్టి లేపితేనే ఆసక్తిగా, భారంగా నా తండ్రి మీతో మాట్లాడగలరయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరిని తట్టి లేపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యల్లో, ఏ ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. దయగల దేవ, మొదటి నా ప్రభ మేమెక్కడ జారిపోయాము, ఇంతకు గడిచిన దినాల్లో నా ప్రభ మేము ఎలా జీవించాము, మా క్రియలు ఎలా ఉన్నాయో, మా తలంపులు, మా చూపులు, మా ప్రవర్తన నా తండ్రి ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా, మీ మాటకి వ్యతిరేకంగా ఉన్నాయేమో నా తండ్రి, దయతో క్షమించిన ప్రభ. ఈ నూతన దినంలో నా తండ్రి మా అందరికీ నా ప్రభ నూతన ప్రవర్తన, నూతన మనసు, నూతన తలంపులు, నూతన క్రియలు నా ప్రభ. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మీ మాట నుండి తప్పిపోకుండా నడిచే హృదయాన్ని, స్థిరమైన ఆలోచన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించున్నాయి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత పౌష్టికాహారం, ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా సరే ఆ బలము కొంతసేపటికి నా ప్రభ, కొంతసేపు వరకే ఆ బలము, శక్తి ఉంటుంది. కానీ మీరిచ్చే బలమైతే నా ప్రభ దినమంతా కూడా మేము చురుగ్గా ఉంటాం నా తండ్రి. మీ శక్తి అయితేనే దినమంతా ఎంత పని చేసినా ఇంకా నా తండ్రి చురుకుగానే ఉంటామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మా అందరికీ మీ బలము, మీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని, వాక్యం నుండి ఇక నుండి నేను తప్పిపోను. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎంతమంది నాకు దూరమైనా సరే, ఎంతమందితో ద్వేషింపబడినా సరే, నేను మాత్రం, నా ఇంటి వారు నేను మాత్రం నా తండ్రి చూపించిన దారిలోని, నా తండ్రి మాట చొప్పునే మేము నడుచుకుంటాం, మేము జీవిస్తాము అని నా ప్రభు నూతన ఆలోచన, నూతన తీర్మానం తీసుకునేలా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు మనసు, తగ్గింపు హృదయం, తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండేలా మమ్మల్ని నా ప్రభు మార్చమని అడుగుచున్నామయ్యా. మా క్రియలు, మా మాటలు, మా చూపులు, మా ప్రవర్తన, మా జీవితాన్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరు ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త ఆలోచన నా ప్రభు బిడ్డలు నా తండ్రి కలిగి ఉండేలా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినంలో మేము ఏ పని చేయాలి, ఎటువైపు నడవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మీతో మాట్లాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన మీరిస్తేనే నా తండ్రి. మీరు చెప్పే ప్రతి మాట వినబుద్ధిని నా ప్రభు మాకు అనుగ్రహించుండయ్యా. దావీదు గారు అడిగినప్పుడు నా తండ్రి అడిగిన ప్రతిదీ అనుగ్రహించరయ్య. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ అంత పెద్ద రాజయ్యుండి కూడా నా తండ్రి ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి మీ మీదే ఆధారపడ్డాడయ్యా. ఎంత గ్రహింపు నా తండ్రి. మీ ప్రేమ ఎంత పొందుకున్నాడోనయ్యా.
ఆ జ్ఞానాన్ని గ్రహింపును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవ నమ్ముచున్నామయ్యా. మేమందరం నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్ముచున్నాం. మీ బాహుబలం తక్కువైంది కాదు అని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు ఇప్పుడే సరి చేస్తున్నారని మేము నమ్ముచున్నాం నా ప్రభ. మా జీవితాలు మీరు మారుస్తున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మాకు నూతన జీవితాన్ని, నూతన మనసుని, నూతన తలంపులు, నూతన క్రియలు నా ప్రభ మాలో ఉంచబోతున్నారని మేము నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వతున్నా తండ్రి. అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి. అల్ప విశ్వాసులుగా ఒకవేళ ఎవరైనా ఉంటే అల్ప విశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసాన్ని, మీ ఎడల పూర్తి నమ్మకాన్ని నా ప్రభ మాలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, సమస్య వెంబడి సమస్య ఎదురైనా సరే, కృప వెంబడి కృపతో నా ప్రభ మమ్మల్ని సరిచేయగల శక్తి, మమ్మల్ని బలపరచగల శక్తి నా ప్రభ, మమ్మల్ని ప్రేమించే శక్తి నా ప్రభ మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన క్రియలు నా ప్రభ, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునే జ్ఞాపక శక్తులు నా ప్రభ మా అందరికి అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి పని, ప్రతి క్రియ నా ప్రభ, ప్రతి కార్యాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు దావీదు గారి వలె కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని నా ప్రభ. ఎంత ధన్యత నా తండ్రి దావీదు గారికి. వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. మేమే పాటి వారం నా తండ్రి. మా మీద దయించి నా ప్రభ దావీదు గారికి ఇచ్చిన ఆ కృతజ్ఞత హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరు మర్చిపోకూడదయ్యా. మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితాలు ఎందుకు నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు నా తండ్రి ఎవరు లోకంలో ఉన్నారు, ఎవరు లోకాన్ని వెంబడిస్తున్నారు, ఎవరు నా తండ్రి ఎన్నిసార్లు ఎంత గద్దింపు చేసినా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. దయగల దేవ, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. అందుకోసమే కదయ్యా ఇంకా మీరు సహనం, ఇంకా మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు, ఇంకా ఓర్పుతో ఉన్నారయ్యా. దయగల దేవ, అందరు బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైనా తండ్రి చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, కానీ నులివెచ్చని స్థితిలో ఉండద్దు అని మీరు చెప్పారు. కానీ నులివెచ్చని స్థితిలో ఎవరైతే ఉన్నారో ఒక గద్దెంపు చేసైనా సరే బిడ్డలు నా ప్రభ మీ వైపు తిరిగేలా, మీ వైపు నడిచేలా వారి హృదయాలు ఇప్పుడు ఈ నూతన దినంలో నా తండ్రి తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాదులో చిక్కుకున్న కుటుంబాలు, శాపంలో ఉన్న కుటుంబాల గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయా. మొదట నా తండ్రి వారు కోల్పోయిన విశ్వాసాన్ని, వారు కోల్పోయిన ఆత్మీయత తిరిగి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి, బిడ్డలో బలపరిచిన ప్రభ. వారి క్రియలు, వారు చేసిన తప్పులు నా తండ్రి తెలుసో తెలియకో చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభ సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట కలిగి ఉన్న ఆ విశ్వాసం, మొదట కలిగి ఉన్న ఆ ప్రార్థన భారాన్ని నా ప్రభ తిరిగి నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ఒకప్పుడు ఎంతో సేపు ప్రార్థించేవాడు, ఒకప్పుడు ఎంతో భారంగా ప్రార్థించదని ఎంతో సమయం దేవునికి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ప్రార్థన అంటేనే ఆసక్తి రావట్ల, ప్రార్థన అంటేనే విసుగొస్తుంది అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, దయగల దేవ ప్రతి ఒక్కరి భారాన్ని, ప్రతి ఒక్కరి బాధని తొలగించిన ప్రభ, వారిలో ఉన్న మానసిక వేదన తీసివేసి, వారిలో ఉన్న నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని తీసివేసి నా తండ్రి నూతన ఉత్తేజాన్ని నా ప్రభ. ఒకప్పుడు ఎంత సమయం మీకు ఇచ్చారు అంతకన్నా డబుల్ నా ప్రభ, అంతకన్నా రెండింతల సమయం మీ కొరకు నా ప్రభ బిడ్డలు కేటాయించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన నా తండ్రి. అపవాది నా తండ్రి గర్జించు సింహమాలే ఎవరిని మృంగుదునా అని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రకారం మెలకువ కలిగి ఎలా ఉండాలో, మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో, ఏదైనా సమస్య పోయేదాకా నా తండ్రి ఆ సమస్యకి జవాబు వచ్చేదాకా పట్టుదల కలిగి దానియేలు గారి వలె జవాబు పొందుకోవడానికి 21 రోజులు నా ప్రభ లేవలేదయ్యా. దావీదు గారు, దానియేలు గారు ఎంత ధన్యత, ఎంత పట్టుదల నా తండ్రి. దానియేలు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా ఆశ నా తండ్రి అలా మీ నుండి జవాబు పొందుకునేదాకా
పట్టుదలగా ప్రార్థనలో కూర్చోవాలనే ఆశయ్యా. కానీ మా వల్ల కావట్లేదు నా తండ్రి, మా వల్ల అయితే కాదయ్యా. కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మా అందరికి పట్టుదల కలిగిన ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. భారమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, చేసిన తప్పుకి ఎలా పశ్చాత్తాపడాలో, పశ్చాత్తాప ప్రార్థన ఎలా చేయాలో మా అందరికి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారు ఆసక్తి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపారయ్యా. ఎంత ఆసక్తి ప్రార్థన చేస్తుంటారు. మీరే నా ప్రభు ఒక మామూలు మనిషి ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపారంటే ఎంత ఆసక్తిగా చేస్తుంటారయ్యా. మీకోసం ఎలా ప్రార్థన చేయాలో, మీకు దూరం అవుతున్న బిడ్డల కోసం ఎలా ఆసక్తి ప్రార్థన చేయాలో నా ప్రభు మా అందరికీ నా తండ్రి నేర్పించమని అడుగుచున్నామయ్యా. ఏలియా గారు పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ ఆశ నా తండ్రి, అలా మీ నుండి దూరం అయ్యే బిడ్డల కోసం ఎలా ప్రార్థన చేయాలి, వారు మరలా తిరిగి మీ వైపు రావాలంటే ఎలా ఆసక్తిగా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, సోమరులుగా మేము ఉండకుండా నా తండ్రి, సమయాన్ని పోగొట్టుకోకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఆత్మీయతలో ఎవరైతే బలహీనులైపోయారో, గడిచిన దినాల్లో బలహీనులైపోయి ఉండొచ్చు, కానీ ఈ దినం నుండి మరలా నూతన బలము బిడ్డలందరూ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రార్థనలో నా ప్రభు నిర్లక్ష్యం లేకుండా నా తండ్రి, ప్రార్థన అంటే ఆసక్తిగా మిమ్మల్ని ఆరాధించి, మీటింగ్స్ అంటే ఆసక్తిగా నా ప్రభు బిడ్డలు ముందుకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, కొండ ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రేయర్లని, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు. కానీ నా ప్రభా, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమస్యలు అలాగే ఉన్నాయి, కుటుంబాల్లో శాంతి లేదు నా తండ్రి. అసలు ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదని బిడ్డలు ఆలోచించేలా వారి హృదయాలు మార్చండి, వారి హృదయాలు పట్టుకోండి, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మా క్రియలు ఎలా ఉన్నాయి, మొదట మా ప్రవర్తన ఎలా ఉంది, మొదట మేమేం చేస్తున్నాం, బలి అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము అని మీరు చెప్పారు. కానీ మేమెలా చేస్తున్నాము? ఒకవేళ బలి అర్పిస్తున్నామా, మాట వినట్లేదేమో నా తండ్రి. ప్రతి ఒక్కరిలో ఆ గ్రహింపు నా ప్రభ, మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, మొదట బలి అర్పించడం కాదు, దేవుని మాటకు లోపడాలి అనే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం. ఆ భయము భక్తిని నా ప్రభ బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, అప్పుల పాలైపోయి అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు, ప్రార్థిస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ఆర్థికంగా ప్రతి ఒక్కరి కుటుంబం నిలబడాలి, స్థిరపడాలంటే, బలపడాలంటే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి. ఎక్కడ జారిపోయారో నా ప్రభ తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని, ప్రతి ఒక్కరు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డా సరే మీ ఆశీర్వాదం లేకుండా మేము ఏమీ చేయలేము, ఏమీ పొందుకోలేము నా ప్రభ. మొదట వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు బలపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ అప్పుల కోసం నా తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎన్నో లక్షల అప్పులు అయ్యాయి, అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని ఎవరైతే నా ప్రభ ఆ భారం కలిగి ఉన్నారు, ఎందువల్ల అన్ని అప్పులు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తప్పిపోయిన కుమారుడులాగా నా తండ్రి, నాకు తెలుసులే, నేను వ్యాపారం చేసి నా సొంత ఆలోచనతో నేను బ్రతుకుతానని ఒకవేళ మీ నుండి దూరం అయ్యారని తెలిసి తెలియని జ్ఞానమయ్యా, తెలియదయ్యా, సరైన ఆలోచన తెలియదు నా తండ్రి, తెలిసి తెలియక చేసిన అప్పులు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభు, మీరు కూడా నా ప్రభు వారి చేయి విడిచిపెడితే వారు ఎవరి దగ్గరికి వెళ్తారయ్యా? మనుషుల సహాయం వ్యర్థమని మీరు చెప్పారు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పారు కదయ్యా. మనుషులను నమ్మారేమో, ఒకవేళ మోసపోయారేమో, ఒకవేళ రాజులను నమ్మి మోసపోయారేమో నాయ. దయగల దేవ, వారి మీద కనికరపడి నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంత జాలి పడ్డారు. అంతకన్నా గొప్ప తండ్రి అయ్యా మీరు, అంతకన్నా ప్రేమ కలిగిన తండ్రి అయ్యా. బిడ్డలు మరలా మీ వద్దకు వచ్చారు, మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. ప్రతి ఒక్కరి మీద దయించిన తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పుడు వారి క్రియలు మన్నించిన ప్రభ, అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అపనమ్మకంతో, అల్ప విశ్వాసంతో బిడ్డలు ఎవరు ఉండకుండా
ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపించబోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ పని చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, కష్టపడే మనసిచ్చింది మీరే నా తండ్రి. మీరు చూపిస్తేనే బిడ్డలు ఆ పని పొందుకుంటారయ్యా. మీరు నా తండ్రి ద్వారాలు తెరిస్తేనే మంచి జీతంతో బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ చదువు కంప్లీట్ అయ్యేదాకా నా ప్రభా మీరే ముందుండి నడిపించారు కాబట్టి ఆ చదువుని చక్కగా నా ప్రభా బిడ్డలు కంప్లీట్ చేశారయ్యా. చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్క జాబ్ కూడా రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుండి ముందుకు నడిపించడం ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాలేజ్కి వెళ్ళే బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్స్, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే నా ప్రభా ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చెప్పారు కదయ్యా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి. మీరు అల్ప విశ్వాసంతో అపనమ్మకంతో అడగొద్దు, మీరు అనుమానంతో అడగకుండా మీరు అడిగితే ధారాళముగా ఇస్తానని చెప్పారు కదయ్యా. దయగల దేవ, బిడ్డలకు నాకు కావలసిన జ్ఞానాన్ని నా ప్రభు మీరిస్తేనే నా తండ్రి. ఎంత కష్టపడి చదవాలన్నా, పేపర్ ఎంత టఫ్గా వచ్చినా బిడ్డలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలన్నా ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభు. సొలొమోన్ గారికి నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ అడుగు, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తానన్నప్పుడు నా తండ్రి అసలు మీ ప్రేమ నా ప్రభు పొందుకోవాలంటే, మీ నుండి జ్ఞానం పొందుకోవాలంటే, మీ నుండి జవాబు పొందుకోవాలంటే ఎంత లోబడాలో నా తండ్రి, మీకు ఎంత నమ్మకంగా జీవించాలి, మీ ఎడల నా ప్రభు ఎంత భక్తి కలిగి ఉండాలో మొదట ఆ భక్తి గల హృదయాలు, ఆ భక్తి గల జీవితాన్ని నా ప్రభు మా అందరికీ బిడ్డలందరికీ అనుగ్రహించిన తండ్రి. బిడ్డల మీద దయించిన ప్రభు ఎలా మిమ్మల్ని అడగాలో, ఎలా పొందుకోవాలో బిడ్డలకి గ్రహింపును అనుగ్రహించండి అయ్యా. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. స్కూల్ మొదలైన మొదటి రోజు నుంచే బిడ్డలు కష్టపడి చదవాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే కష్టపడుతున్నారు, భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, పాస్ అవునా అని భయపడుతున్నారు అయ్యా. బిడ్డలకు నా ప్రభు ఎవ్వరూ కూడా నా తండ్రి ఎగ్జామ్స్ వచ్చినప్పుడే కష్టపడే మనసు బిడ్డలకు రానివద్దయ్యా. మొదటి రోజు నుంచే ప్రతి దినము కూడా కష్టపడి చదవాలి, ఇచ్చిన హోంవర్క్ విషయంలో కష్టపడాలి అనే గ్రహింపు నా ప్రభు, ఆసక్తిని నా తండ్రి, చురుకుదనాన్ని నా ప్రభు బిడ్డలందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా ప్రభు బాప్తిస్మం పొంది నా తండ్రి రక్షణ పొంది మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం, ఈ లోక ఆలోచనలు బలహీనులయ్యా. మీరు నా ప్రభు బిడ్డల మీద దయించి ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో ఒక గద్దెంపు చేసేనా మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్న మనుషుల గురించి కాదు నా తండ్రి. నా తండ్రి మనసు బాధపడితే, నేను ఇలా చేస్తే నా తండ్రి బాధపడతాడు అని మీ గురించే ఆలోచించే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఒకవేళ గత దినాలలో నా ప్రభ నష్టాల్లో నడిచిందేమో, ఈ నూతన దినంలో నా ప్రభ ఎలాంటి నష్టాన్నైనా యేసు నామంలో నా ప్రభ లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలో ఆ ఆలోచన మీరిస్తేనే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినా సరే తగ్గింపు, దీన మనసు కలిగి తగ్గింపు హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. గర్విష్ఠులుగా బిడ్డలు మారకుండా, అహంకారులుగా బిడ్డలు మారకుండా నా తండ్రి ఏ స్థితిలో నుంచి మీరు వారిని ఆశీర్వదించారు ఆ స్థితిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, మేమడిగినా కూడా మా మీద దయించి వర్షాలు దయచేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ ఎందుకయ్యా? మేమే పాటి వారమయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మే సమానం కాలేం కదా నా తండ్రి. అయినా సరే మేమడిగినా కూడా ప్రార్థనకు జవాబు దయచేస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి అస్సాంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వర్షాలు వరదల వల్ల బిడ్డలు నా తండ్రి ఇబ్బంది పడకుండా, వరదల్లో నా ప్రభు బిడ్డలు నా తండ్రి ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు. చిన్న చిన్న పిల్లలను, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు నా తండ్రి. ఒకవేళ నా ప్రభు
తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే తెలియదయ్యా, తెలిసి తెలియని అజ్ఞానంతో చేసిన క్రియలు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభ ఎవరు కూడా వరదల్లో చిక్కుకోకుండా మీ కాపుదల బిడ్డలకు ఉంచండి. వారు కోల్పోయిన ప్రతి సమస్తము తిరిగి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి, యుద్ధాలు మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. ప్రతి దేశాన్ని, దేశ నాయకుల్ని మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యుద్ధాల వల్ల నా తండ్రి అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడకుండా, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి వివాహాన్ని మీ చిత్తంలో జరిగించండి. మీరు జతపరిస్తే బిడ్డలు ఇద్దరు సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఒకరి మీద ఒకరికి ప్రేమతో ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పేనా తండ్రి, తప్పేనయ్యా. భర్తకు లోబడమని మీరు చెప్పారు, అయినా సరే బిడ్డల మాట వినలేదు. భార్యను ప్రేమించమని మీరు చెప్పారు, అయినా సరే మీ మాట వినలేదు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే హృదయం, ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాలను బిడ్డలకిచ్చి నా తండ్రి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నామయ్యా. భార్యాభర్తల మధ్య ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో, భార్యాభర్తల మధ్య నా ప్రభ శాంతి లేకుండా, ప్రేమ లేకుండా నా తండ్రి ఎవరికి వారే అన్నట్టు ఒకే చోట కలిసి ఉంటున్నారు, కానీ ఎవరికి వారే అన్నట్టు ఎక్కడైతే ఏ కుటుంబాల్లోనైతే జీవిస్తున్నారు దయగల దేవ, అబ్రహాం గారిని నా తండ్రి శారమ్మ నా యజమానుడా అని పిలిచిందయ్యా. ఎంత ప్రేమిస్తే నా ప్రభ అంత లోబడిందయ్యా. భార్యని ఎంత ప్రేమించారు అబ్రహాం గారు, అదే ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా దయగల దేవ. అబ్రహాం గారి పేరు, శారమ్మ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఒకవేళ పొరపాటు నా తండ్రి తెలుసు తెలియక మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్కరి నా తండ్రి భార్య నా తండ్రి భర్తకు లోబడాలంటే ఆ భార్యని భర్త ప్రేమించాలి కదయ్యా. అంతే ప్రేమ భార్య మీద చూపించాలి కదా నా తండ్రి. నా యజమానుడా అని భర్తకు లోబడాలంటే, భర్తకు నా ప్రభ పూర్తిగా నా తండ్రి భర్త మాట చొప్పున నడుచుకోవాలంటే అంతే ప్రేమ భార్య మీద భర్తను చూపించాలి కదా నా తండ్రి. దయగల దేవ, భార్య మధ్యలో అపవాది చేరి నా ప్రభ గొడవలు పెడుతున్నాడేమో నా తండ్రి, అపవాది చేరి అలజడి నా ప్రభ అలజడి సృష్టిస్తున్నాడేమోనయ్యా. మాకైతే తెలియదు నా తండ్రి. దయగల దేవ, మా మీద దయించి భార్యాభర్తల మధ్య ఏ కుటుంబాల్లో అయితే సమాధానం లేదు, ప్రేమలు లేవో నా తండ్రి, ఈ నూతన దినంలో నా తండ్రి అబ్రహాం గారికి శారమ్మ మీద ఇచ్చిన ప్రేమను ప్రతి ఒక్కరిలో కలిగించండి. భర్తకు లోబడే హృదయాన్ని నా యజమానుడా అని ఎలా అయితే పిలిచిందో శారమ్మ నా తండ్రి, అదే తగ్గింపు ఆ ప్రేమను నా ప్రభ ప్రతి భార్యలో నా ప్రభ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అత్త కోడళ్ళు ఎలా ఉండాలో మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారయ్యా. నయోమి గారు నా కుమార్తె అని పిలిచిందయ్యా కోడళ్ళు నా తండ్రి. ఎంత ప్రేమ నా తండ్రి, అదే ప్రేమ ప్రతి అత్తలో నా ప్రభ కోడల మీద కలిగించమని అడుగుచున్నామయ్యా. అమ్మా, ఏది కూడా మరణం తప్ప నన్ను ఏది విడదీయరాదు అని నా ప్రభ నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నీ నుండి నన్ను ఏది వేరు చేయలేదు అని నా ప్రభ రూతమ్మ అంతగా లోబడిందంటే, అత్తకి అంత ప్రేమించిందంటే, మరి అదే ప్రేమ నా ప్రభ అంతే తగ్గింపు నా తండ్రి ప్రతి కోడల్లో కలిగించి మనం అడుగుచున్నామయ్యా. మీ వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మమ్మల్ని మేము ఎలా మార్చుకోవాలి గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నామయ్యా. మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే తల్లిదండ్రులకు విషయంలో బిడ్డలు ఎలా ఉండాలో నా తండ్రి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని మీరు చెప్పారు. కానీ ఎంతో మంది బిడ్డల నా ప్రభ తల్లిదండ్రులకు లోబడట్లేదు, వారి మాట వినట్లేదు, వారికి నచ్చిన దారిలోనే నడుస్తున్నారు. కానీ పెద్దవాళ్ళకు లోబడాలి, వినయం విధేయతతో ఉండాలి కదా. మళ్ళీ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే, మళ్ళీ మీ సన్నిధికి వచ్చే బిడ్డలే నా తండ్రి, ప్రార్థన చేసే బిడ్డలే. కానీ నా ప్రభు వాక్యానుసారంగా వారి జీవితాలు ఉండట్లేదయ్యా. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని, వినయం విధేయత గల హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు ఎలా పెంచాలో తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి విషయం నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం కొన్ని వేల సంవత్సరాల మధ్య రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న బిడ్డలు, వారికి మీరిచ్చిన బిడ్డల్ని ఎలా మీకు ఇష్టంగా పెంచాలో నా తండ్రి.
పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలయ్యా, వారు కలిగి ఉన్న బిడ్డలు నా తండ్రి మీకు ఇష్టలుగా పెంచారు. మీ గొప్పతనాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు నా తండ్రి. మీ శక్తి, మీ బాహుబలం గురించి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యల నుంచి మీరెలా విడిపించారు, శత్రువుల నుంచి ఎలా మీరు విడిపించి బయటకు తీసుకొచ్చారు, సమృద్ధిగా నా ప్రభా వాళ్ళకి ఎలా సమృద్ధి కలిగించారు, ఆశీర్వాదాలు ఎలా ఇచ్చారు, ప్రతిదీ కూడా పిల్లలకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి అర్థమయ్యేలా నా ప్రభా ఎంతో మంది నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో పిల్లలకు నేర్పించారయ్యా. అదే ప్రేమ నా తండ్రి, అదే జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మాకిచ్చిన మీ బిడ్డలకు నా తండ్రి ఎలా మీ గొప్పతనం తెలియజేయాలి, ఎలా మీ శక్తి వారికి అర్థమయ్యేలా చెప్పాలి, ఆ జ్ఞానాన్ని, ఆ మెలకువని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ రక్షణ లేకుండా నా తండ్రి ఇంకా నశించిపోయిన స్థితిలో ఉన్నారు మా చుట్టుపక్కలే నా ప్రభ, మేము చెప్తున్నాము అయినా సరే వారి హృదయాలు కదలటం లేదయ్యా. మేమే పాటి వారం నా తండ్రి, నశించిన దారిని వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పారు కదా నా తండ్రి. ఎంతో మంది నా ప్రభు నశించిపోతున్నారు. మీరే నిజమైన దేవుడు అని, తీర్పు దినం ఒక రోజు ఉండింది రాబోతుందని నా ప్రభు గ్రహించలేకపోతున్నారని దయగల దేవా వారి మీద దయించి మా ముఖం చూసైనా సరే నా తండ్రి వారి మీద కనికరపడిన ప్రభు వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకునేలా వారి హృదయాలు మార్చండి. మీ వైపు తిప్పండి నా ప్రభు. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి, మీరు తెరవకపోతే వారి హృదయాలు మీరు పట్టుకోకపోతే వారు ఎప్పటికీ తెలుసుకోలేరయ్యా. దయగల దేవా వారి మీద దయించిన తండ్రి ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకునేలా కృపను గ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి గర్భంలో ఉన్న సమస్య ఏదైనా సరే యేసు నామములో సమస్యలు తీసివేసి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవండి. మొదట మీకు ఇష్టలుగా వారిని మార్చండి. వారిని మొదట సరిచేసి నా తండ్రి బిడ్డల గర్భాలు తెరవండి అయ్యా. మీరిచ్చిన బహుమానం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు తల్లి చుట్టూ మీరు నంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో గడిచిన దినాల్లో నా ప్రభ వారి క్రియలు ఎలా ఉన్నాయో, వారి ప్రవర్తన ఎలా ఉందో మీకు తెలుసు. ఒకవేళ గడిచిన దినాల్లో తెలుసో తెలియక నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే వాక్యం నుండి తప్పిపోయారేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి మీద పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి అది ఎలాంటి రోగమైనా సరే, దీర్ఘకాలిక రోగాలైనా దగ్గు, జలుబు, జ్వరాలు, గుండె జబ్బులు, గర్భాశయ క్యాన్సర్ గడ్డలు, అనేక రకాల క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అయినా సరే నా తండ్రి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, కడుపు నొప్పితో నా తండ్రి జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు నా తండ్రి పక్షవాతంతో, ఫిట్స్తో నా ప్రభ నరాల బలహీనతని, అది ఎలాంటి రోగమైనా సరే మొదట వారి క్రియలు మీరు సరిచేసి తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి ప్రతి ఒక్కరి పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభ యేసు నామములో సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభ బిడ్డలు సరిచేయండి. మరలా వారు ఆ తప్పులు ఆ పాపంలో పడకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నూతన బలము, నూతన శక్తిని బిడ్డలకు ఇవ్వండి. ఎంత మెడిసిన్ వాడినా, ఎంతమంది డాక్టర్లు చూసినా స్వస్థత మీరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు నా ప్రభ నూతన శక్తిని బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. నూతన తలంపులు, నూతన జీవితాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా మీకు ఇష్టలుగా జీవించాలని, ఆత్మీయతలో బలపడాలని, ప్రార్థనలో బలపడాలని ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన ఆశతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకిష్టలుగా నా ప్రభ మమ్మల్ని అందరినీ మార్చండి అయ్యా. ఎవరైతే నా ప్రభ మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మా దేశం నుండి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభ పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, వారు చేస్తున్న పనిని నా ప్రభ మీరు ఆశీర్వదించండి. వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు యజమానులు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించండి. దేశంగాని దేశం నా తండ్రి ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలైన మీ ప్రజలు నా ప్రభ ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఎంతో శ్రమల పాలు చేశారు, ఎంతో కష్టపెట్టారు, ఎంత బానిసత్వంగా నా ప్రభ బిడ్డలు ఎంత హింసించారో నా తండ్రి. కానీ వారు పెట్టిన మొర మీరు ఆలకించారయ్యా.
ఆ మూడుగులు నా ప్రభు మీరు విన్నారయ్యా. మీరు చేసిన వాగ్దానం నా ప్రభు గుర్తు చేసుకుని దిగొచ్చారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. ఎవరెవరైతే దూర ప్రాంతాల్లో దూర దేశాల పనుల కోసం వెళ్ళారో నా తండ్రి, బిడ్డల మీద కూడా దయించి నా తండ్రి. వారు పెడుతున్న మొర మీరు ఆలకించి నా ప్రభు, వారు పడుతున్న కష్టాన్ని మీరు చూసి నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, దయతో క్షమించి వారి మీద దయ కలిగి నా ప్రభు దయ చూపించి నా తండ్రి, వారి కష్టాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించి వారి మీద ఉన్న భారాన్ని తొలగించి నా తండ్రి, యజమానులు నా ప్రభు బిడ్డల మీద దయ కలిగించి మనం అడుగుచున్నాం. వారు చేసే చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, వారి మీద కనికరంతో ఉండే హృదయాలు నా ప్రభు యజమానులకు ఇవ్వండి. వారు చేస్తున్న నా ప్రభు ఆ పని త్వరగా ముగించుకొని, అప్పులైతే నా తండ్రి ఏ సమస్య కోసం అయితే వాళ్ళు వెళ్ళారు ఆ పని త్వరగా ముగించుకొని ఆ సమస్య తీరిపోయి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచండి నా తండ్రి. అలాగే చదువుకుంటున్న బిడ్డలు నా ప్రభు దూరంగా నా తండ్రి దూర దేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుతున్నారో వారి ఆలోచన సరైనదో కాదో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలిసి తెలియక ఈ లోక జ్ఞానంతో ఆలోచించుంటే తెలియదయ్యా. తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయం నా తండ్రి దయతో క్షమించిన ప్రభ. మరి చదువుల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభ, ఎంత దూరం వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళగలిగినా సరే నా ప్రభ, మేమైతే వారికి తోడుగా ఉండలేము నా తండ్రి. కానీ మీరుండగలరయ్యా. మీరు మాత్రమే వారికి తోడుగా ఉండగలరు నా తండ్రి. బిడ్డలకు ఆ ధైర్యాన్ని ఇచ్చి భయపడకుండా నా తండ్రి, అధైర్యపడకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు. వారు చేయదగిన ఉద్యోగాన్ని నా తండ్రి బిడ్డలు త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగంలో ప్రెజర్ లేకుండా నా ప్రభు నెమ్మది కలిగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ప్రతి విషయంలో మీరే ముందుండే బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా క్షేమంగా నా ప్రభు మా దేశాలుగాను నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభు నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.